తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కారు ఇందిరమ్మ బీమా పథకం తీసుకొచ్చింది. ఈ ఇందిరమ్మ బీమా పథకంలో ఏముంటది అంటే ఇది కొంతమందికి అంటే భూమున్నోళ్ళకి రైతులకి రైతు బీమా గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇస్తుండే కదా. కేవలం భూములు పట్టా భూమి వాళ్ళ పేరు మీద ఇంత అంటే పాస్బుక్ ఉంటే వాళ్ళ పేరు మీద వాళ్ళకు రైతు బీమా వచ్చేది. ఏమన్నా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు వచ్చేది. ఇప్పుడు కేవలం రైతులకే కాకుండా మరి చాలా మంది పేదలకు భూములు ఉండేవి, పట్టా భూములు ఉండేవి, వాళ్ళకి పట్టా దాని ఏమంటారు పాస్బుక్లు ఉండేవి. మరి వాళ్ళ పరిస్థితి ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళు కూడా బీమా చేయించుకునే పాలసీలు చేయించుకునే పరిస్థితిలో చాలా మంది ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వాళ్ళకి, రేషన్ కార్డు ఉందంటే పేదోళ్ళు, ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా చేయబోతోంది తెలంగాణ సర్కారు. అది ఎప్పుడు నవంబర్ 19న ఇందిరమ్మ బీమా అనేది ప్రారంభించబోతున్నారు. ఇందిరాగాంధీ జయంతిన కొత్త స్కీమ్ అయితే ప్రారంభించబోతున్నారు. అన్ని కుటుంబాలకు ఉచిత బీమా వివిధ విధానాలపై సబ్ కమిటీ కూడా కసరత్తు చేస్తోంది. ఈ బీమా పథకం కోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు 5 లక్షల రూపాయల ఈ బీమా ఇవ్వడం కోసం 4,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధమయ్యారు. దీంట్లో మీకు గతంలో రైతు బీమా ఉంటుండే, మీకు తెలుసు రైతు బీమా అది కేవలం భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, రేషన్ కార్డు ఉన్న అర్హులు అందరు కూడా. సో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్త బీమా స్కీమ్ ప్రారంభించే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నమాట కనిపిస్తుంది మనకు. దీంతో పాటు ఈ పథకం కింద కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. సో రైతు బీమానే భూమి ఎవరి జాగా ఎవరి పేరు ఉంటే వాళ్ళకు 5 లక్షలు వస్తాయి. దాంతో పాటు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద మనిషికి ఈ ఇందిరమ్మ బీమా పథకం అనేది అమలు చేస్తారు. దాంట్లో కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు వస్తాయి. అయితే ఈ స్కీమ్ కు కావాల్సిన విధి విధానాలు తయారు చేసే పనిలో కేబినెట్ సబ్ కమిటీ అయితే బిజీగా ఉందట. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం ప్రతి ఏటా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకైతే సిద్ధమైంది. అండ్ దాంట్లోనే ఏ బీమా కంపెనీకి బాధ్యతలు అప్పచెప్పాలనే అనేది కూడా కసరత్తు జరుగుతోంది. సో అన్ని అంటే విధి విధానాలు, అర్హత ఎవరు, ఎట్లా ఇవ్వాలి, ఒకవేళ కుటుంబ పెద్దకు ఒకరికి ఇచ్చినాం వాళ్ళకి ఇస్తే మరి వారసులు డబ్బులు ఎట్లా తీసుకోవాలి, ఇట్లా రకరకాల అన్ని స్కీమ్ సంబంధించిన విధి విధానాలన్నీ తయారు చేసి ఏ బీమా కంపెనీని సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ చేసిన తర్వాత చివరిగా నవంబర్ 19 నాడు ఇందిరమ్మ బీమా పథకం అనేది మీ ముందుకు రాబోతుంది. ఇది వచ్చిన తర్వాత దాని విధి విధానాలు చూపెట్టే